వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని చాంబర్స్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్, బీఆర్ఆర్, జీకేఆర్ చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ దిక్సూచి మెగా జాబ్ మేళాలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలను అందించి వారికి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి సాంకేతికతను, పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి తీసుకువచ్చి యువతకు బంగారు భవిష్యత్తు అందించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. డీఎస్సీ ద్వారా 16,500 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశామని, రానున్న విద్యా సంవత్సరం లోపుగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని తెలియజేశారు. ఒక్కరోజే చాంబర్స్ కాలేజీ నుంచి ఈ యొక్క జాబ్ మేళాలో మరి దగ్గర 580 మందికి 540 మందికి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కింద మరి వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చేటువంటి విధంగా, అంటే సెలెక్ట్ అయ్యేటువంటి విధంగా ఈరోజు ఈ జాబ్ మేళా జరిగింది అని అంటే ఒక్కరోజు జాబ్ మేళాలోనే 500 మంది పైబడి ఈవేళ కంపెనీలు సెలెక్ట్ చేసుకున్నాయని అంటే మరి ఎంత పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ చాంబర్స్ కాలేజీ పనిచేస్తుంది అనేది ఈరోజు ఈ యొక్క జాబ్ మేళే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలన అంతా కూడా విధ్వంసకరమైనటువంటి పాలన నడిచింది. గత 5 సంవత్సరాల్లో కూడా ఒక నిరంకుశత్వమైనటువంటి నియంతృత్వమైనటువంటి పాలన నడిచింది. ఆ యొక్క నియంతృత్వ పాలనతో ఎన్నో పరిశ్రమలు, ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. ఒక లోలో కంపెనీ కానీ, ఒక అమర్ రాజా కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ పరిశ్రమ కానీ, అదేవిధంగా ఒక జాకీ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పరిశ్రమలు మన పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, స్థితి గత పాలనలో మనం చూసాం. మళ్ళీ ఈరోజు ఒక ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు యువతీ యువకులకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి పనిచేస్తూ అందులో భాగంగా 16,000 టీచర్ పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటుగా అనేకమైనటువంటి పరిశ్రమలను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి విధంగా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలను మళ్ళీ మరి ఈరోజు అమరావతిలో కానీ, అటు విశాఖపట్నంలో కానీ, అటు అనంతపూర్, తిరుపతి, మరి అటువంటి ప్రాంతాల్లో కానీ నిన్న మొన్న కూడా మీరు చూస్తున్నారు. గత వారం రోజులుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దావోస్ పర్యటనలో మరి పెద్ద ఎత్తున మళ్ళీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి విధంగా విశాఖ పోలీస్ పరేడ్ మైదానంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్వాతంత్ర సమరయోధులు, పద్మ అవార్డుల విజేతలకు రాజకీయ ప్రముఖులు, న్యాయ, పరిపాలనా అధికారులు వేడుకల్లో భాగస్వామ్యం కాగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2022లో జగన్మోహన్ రెడ్డి కూడా దావోస్ పర్యటనకు వెళ్లారని, అప్పుడు 1,26,000 కోట్ల పెట్టుబడులు తెచ్చారని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం పెట్టుబడులు తెచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ హంగామా లేకుండా వెళ్ళాడు. 2022లో వెళ్ళాడు.
వెళ్తే ఆయన ఏమి తెచ్చాడనేటువంటిది కూడా చెప్తాం. దాదాపుగా ఈ రాష్ట్రానికి ఆయన వచ్చిన తర్వాత 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మీలాగా మేమేదో ఆలీబాబా, ఎయిర్ బస్సు అని చెప్పి వదిలేయడంలే, మేము తెచ్చినవేందో కూడా చెప్తాం. ఇవన్నీ మేము చెప్పినటువంటి రాష్ట్రంలో ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. టెక్ మహేంద్ర CEO సిపి గుర్నాని దాదాపుగా 200 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ ప్లాంట్ పెట్టి ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. ఆదాని గ్రూప్ 60,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసి భూములు కూడా కేటాయించాం. ఆ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. 37,000 కోట్లతో గ్రీన్ కో ఒప్పందం చేసుకుని ఓరకల్లో భూములు కేటాయించాం. ఉత్పత్తి కూడా ప్రారంభం కావడం చక్కచక్క జరిగిపోయాయి. పాపం ఈ మధ్య డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు అని చెప్పి ప్రశంసించి వచ్చాడు. ఈ ప్రాజెక్టు బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు గ్రీన్ కో అని చెప్పారని, అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. అదేవిధంగా దాదాపుగా గ్రీన్ ఎనర్జీ ప్లాంట్కి సంబంధించి 28,000 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకుని దాదాపుగా ఆ పనులు కూడా ఈరోజు కొనసాగుతా ఉన్నాయి. కాబట్టి వీటి వల్ల ఉద్యోగాలు వచ్చాయి, ఉపాధి అవకాశాలు కలిగాయి, లక్షల మందికి అవకాశాలు మెరుగుపడ్డాయి. కాబట్టి ఏదైనా ఒక పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రజలకు సంబంధించి నువ్వు పెట్టుబడులు తీసుకురావడం, ఆ పెట్టుబడులకు సంబంధించి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా చేయాలనేటువంటి తాపత్రయం ఉండకుండా మీరు ఉన్నటువంటి సమయం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడం, తోలనాటం, దానికోసం ఉపయోగించి ఈరోజు ఇంత నీతి మాలినటువంటి విధంగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగుల మీద, ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువత మీద వీళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఆలోచన ఉంటే దయచేసి ప్రచారం కోసం ప్రాకులాడకండి, ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టకండి. వాళ్ళ పట్ల చిత్తశుద్ధితో ఏమేమి కనికొట్టు విద్యలొద్దు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసేటువంటి పరిస్థితి తీసుకురావద్దు. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి గలీజు పనులు చేసి రాష్ట్ర ప్రతిష్ట పరువు పాడు చేయకుండా హైదరాబాద్లో ఉండే కంపెనీకి దావోస్లో మాకు ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చెప్పి రాష్ట్ర పరువు తీయకుండా దయచేసి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే మంచిది తప్ప అక్కడికి కూడా వెళ్ళి ఇక్కడ రోజు తెరుతున్నారు, రోజు మా మీద పత్రికలు రాస్తా ఉన్నాయి, ఉన్ని లేని అన్నయ్య అని అన్ని రాస్తా ఉన్నాయి, సంబంధం లేనటువంటి వార్తలన్నీ రాస్తున్నాయి. మీకు ఏది ఇష్టం అనుకుంటే ఇది ఈ రోజు రాయండి అంటే రాసేస్తున్నారు, అది వాస్తవ అవాస్తవం అనేటువంటిది చూసుకోకుండా. కాబట్టి ఇక్కడ బురద చల్లేటువంటి కార్యక్రమం ఉంటే మళ్ళా ఫ్లైట్లో బకెట్ల బురద తీసుకెళ్లి ఆడతల్లి సంతోషపడి వాళ్ళందరి దగ్గర ఎక్కడో యూరోప్ నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి గంటలు వాళ్ళ కంఠశోష, వాళ్ళ పాప ఆవిడంతలతో అల్లాడిపోతున్నారు మీ దెబ్బకి తట్టుకోలేక. కాబట్టి దయచేసి ఇటువంటివి లేకుండా ఇప్పటికైనా చిత్తశుద్ధితో మీరు దావోస్ వెళ్ళారు కాబట్టి అక్కడ ఏదన్నా ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తే దాని మీద దృష్టి పెట్టండి, దాని మీద చిత్తశుద్ధిగా పనిచేయండి. 2014-2019 మధ్య మీరు చేసినటువంటి దావోస్ పర్యటనలో రాష్ట్రానికి వరగబెట్టింది శూన్యం. కాబట్టి మరలా ప్రజల డబ్బుని మీరు మీ విలాసాలకి ఖర్చు పెట్టుకోకుండా, మీ ప్రచారానికి వాడుకోకుండా దయచేసి ఇప్పటికైనా చిత్తశుద్ధితో దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని మీరు రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. దానికి భిన్నంగా మీరు ప్రవర్తిస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిదని మీకు హితవు చెప్తున్నాను. తెలంగాణలోని ములుగు జిల్లాలో నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతీ యువకులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి 3K రన్ నిర్వహించారు. అయితే 3K రన్ ప్రారంభానికి ముందు డీజే టిల్లు మూవీలోని పాటకు మంత్రి సీతక్క డాన్స్ చేస్తూ యువతీ యువకుల్లో జోష్ నింపారు. సీతక్క డాన్స్ కు ఫిదా అయిన యువకులు చప్పట్లు, ఈలలతో అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ద్రౌపది ముర్ము, భారత్ అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా ఎదగడం గర్వకారణమన్న రాష్ట్రపతి. రానున్న రోజుల్లో ప్రపంచ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాయన్న చంద్రబాబు, దావోస్ పర్యటన వివరాలు వెల్లడించిన సీఎం. కాకినాడ కలెక్టరేట్లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు,
జాతీయ జెండాను ఆవిష్కరించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. విజయసాయి రాజీనామా చేసి బయటకు వెళ్లినా చట్టం నుంచి తప్పించుకోలేరు. వైసీపీ మునిగిపోయే నావా అని తాను ఎప్పుడో చెప్పానన్న ఎమ్మెల్యే గంట. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.